గెలిచారు. అంటే నిజంగా అక్కడ ఏ పార్టీ కూడా బలం లేదు అని చెప్పండి. అక్కడ బలం ఉందంటే కేవలం ఆ ఫ్యాన్కు తప్ప వేరే వాళ్ళ ఏ పార్టీకి ఛాన్స్ లేదు కాబట్టి 100% ఆ ప్లస్ కరెక్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ పెట్టాలని ఫీలింగ్ మాకు వచ్చింది 100%. ఈ ప్లస్ ఎక్కువ ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. సో నిజంగా టీడీపీ తీసుకున్న డిసిషన్ చాలా బాగుంటుంది. 100% టీడీపీ అలయన్స్ జనసేనతో 100% ఒక ప్రభుత్వాన్ని పంపిస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయింది కానీ ఈసారి ఫ్యాన్స్ అందరు ఈసారి ఓటేస్తారంట ఆ ఏరియా. నిజంగా మేము చాలా ఫ్యాన్స్ కూడా చాలా మంది మా మీద ముఖం మీద మేము ఉంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నాం కానీ మేము ఓట్లు వేయలేకపోయాము. కానీ ఈసారి ఫ్యాన్స్ అందరూ కూడా మేము వచ్చి జై చేయాలి సార్ అని అనుకున్నాం కానీ 100% ఓట్ బ్యాంక్లో మాత్రం బ్యాలెట్లో మాత్రం జనసేన ఓటేస్తాం 100%. ఈసారి 100% మన టీడీపీ నుంచి మన చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. అట్ ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ అవుతారని అనుకుంటున్నాం. ఈసారి పక్క సీఎం ఎవరు రాబోతున్నారు మరి? చంద్రబాబుకి ఒకవేళ జనసేన చంద్రబాబు గెలిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. ఇందాక అదే వాళ్ళ టీడీపీ అలయన్స్ ఇది వస్తే మాత్రం